ఓం శ్రీ వైకుంఠం స్వామియే నమః. హరి ఓం. భక్తులందరికీ ప్రజలందరికీ నమస్కారములు. శ్రీ వైకుంఠం స్వామి వారు అనగా తునరూపం దేవుడి యొక్క చక్రం గుడి చరిత్రను అందరికీ తెలియజేస్తున్నాము. ముందుగా శ్రీ వైకుంఠం స్వామి వారిని అనగా దునరూపం దేవుణ్ణి కన్నతల్లికి నమస్కారములు. ఇంకా అందరికీ ఆధారమైన ప్రకృతికి అనగా శ్రీ ఆకాశానికి, శ్రీ సూర్య భగవానుడికి, శ్రీ చంద్ర భగవానుడికి, శ్రీ భూమికి, శ్రీ గాలికి, శ్రీ నీరుకి, శ్రీ గురుగ్రహానికి, శ్రీ సర్వగ్రహాలకు నమస్కారములు. శ్రీ వైకుంఠం స్వామి వారు అనగా దునరూపం దేవుడు తల్లి గేదె గర్భం నుండి నామాలు, శంకుచక్రాలు, ఆదిశేషుడు అనగా పాము పడగ, విష్ణుమూర్తి పాదాలను తన శరీరంపై నీలాలు ద్వారా అనగా వెంట్రుకల ద్వారా ప్రకృతి సహాయంతో నిర్మించుకుని అత్యంత మనసున్న గ్రహం శ్రీ భూమి గ్రహంపై 2004వ సంవత్సరం సెప్టెంబర్ 30వ తారీఖున గురువారం మధ్యాహ్నం 12 గంటలకు జన్మించారు. శ్రీ వైకుంఠం స్వామివారు అనగా దునరూపం దేవుడి యొక్క శరీరంపై ఆధారాలు, ముఖంపై నామాలు, మోపురం భాగాన ఆదిశేషుడు అనగా 10,000 నీలాలతో నిర్మించుకున్న పాము పడగ అనగా 10,000 వెంట్రుకలతో నిర్మించుకున్న 10,000 శేషుల పడగలమయం పాము పడగ, వీపుపై శంకుచక్రాలు, తోక భాగాన విష్ణుమూర్తి పాదాలను తల్లి గేదె గర్భంలోనే ప్రకృతి సహాయంతో నిర్మించుకుని శ్రీ భూమి గ్రహంపై పుట్టిన ఒక దేవుడు. శ్రీ వైకుంఠం స్వామివారు అనగా దునరూపం దేవుడు దేవుళ్లను, దేవతలను, హిందూ ధర్మాన్నే ఆశ్చర్యపరిచిన ప్రకృతి ఇచ్చిన దైవం. శ్రీ వైకుంఠం స్వామివారు అనగా దునరూపం దేవుడు విష్ణు, బ్రహ్మ, శివుడు దేవుళ్లనే ఆశ్చర్యపరిచిన ప్రకృతి ఇచ్చిన దైవం. శ్రీ వైకుంఠం స్వామివారు అనగా దునరూపం దేవుడు పెద్ద తిరుపతి పెద్ద వెంకన్న బాబు దేవుణ్ణి, చిన్న తిరుపతి చిన్న వెంకన్న బాబు దేవుణ్ణి ఆశ్చర్యపరిచిన ప్రకృతి ఇచ్చిన దైవం. శ్రీ వైకుంఠం స్వామివారు అనగా దునరూపం దేవుడు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు దేవుళ్లనే ఆశ్చర్యపరిచిన ప్రకృతి ఇచ్చిన దైవం. శ్రీ వైకుంఠం స్వామివారు అనగా దునరూపం దేవుడు యమధర్మరాజునే ఆశ్చర్యపరిచిన ప్రకృతి ఇచ్చిన దైవం. ప్రకృతికి అతి పురాతనమైన ముద్దుబిడ్డ శ్రీ వైకుంఠం స్వామివారు అనగా దునరూపం దేవుడు. పురాణాలకే తెలియని రహస్య చరిత్ర ఉన్న ప్రకృతి ఇచ్చిన దైవం శ్రీ వైకుంఠం స్వామివారు అనగా దునరూపం దేవుడు. బ్రహ్మం గారి కాలజ్ఞానానికే తెలియని రహస్య చరిత్ర ఉన్న దైవం శ్రీ వైకుంఠం స్వామివారు అనగా దునరూపం దేవుడు. నామాలు, శంకుచక్రాల దైవం కోసం మాకు అత్యంత కఠినమైన పరీక్షలు పెట్టిన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న బాబు దేవుడు. నామాలు, శంకుచక్రాల దైవం అయినటువంటి శ్రీ వైకుంఠం స్వామి వారిని అనగా దునరూపం దేవుణ్ణి ప్రకృతి ఇవ్వటంతో ఆశ్చర్యపోయిన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న బాబు దేవుడు. ఈ సమాచారం అందరికీ తెలియజేస్తున్నాము. నామాలు, శంకుచక్రాల దైవం కోసం మధ్యతరగతి రైతు కుటుంబంలో అత్యంత కఠినమైన పరీక్షలు పెట్టిన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న బాబు దేవుడు. నామాలు, శంకుచక్రాల దైవం అయినటువంటి శ్రీ వైకుంఠం స్వామి వారిని అనగా దునరూపం దేవుణ్ణి ప్రకృతి ఇవ్వటంతో ఆశ్చర్యపోయిన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న బాబు దేవుడు. ఈ సమాచారం అందరికీ తెలియజేస్తున్నాము. నామాలు, శంకుచక్రాల దైవం కోసం అత్యంత కఠినమైన ఉపవాసాలు, అత్యంత కఠినమైన నిష్ఠతో నామాలు, శంకుచక్రాలకు పూజలు మాతో చేయించిన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న బాబు దేవుడు. నామాలు, శంకుచక్రాల దైవం అయినటువంటి శ్రీ వైకుంఠం స్వామి వారిని అనగా దునరూపం దేవుణ్ణి ప్రకృతి ఇవ్వటంతో ఆశ్చర్యపోయిన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న బాబు దేవుడు. ఈ సమాచారం అందరికీ తెలియజేస్తున్నాము. కలియుగంలో ప్రత్యక్షమైన నామాలు, శంకుచక్రాల దైవం శ్రీ వైకుంఠం స్వామివారు అనగా దునరూపం దేవుడు. శ్రీ వైకుంఠం స్వామివారు అనగా దునరూపం దేవుడు ఏ ధర్మమునకు తెలియకపోవటమే అందరికీ ఆశ్చర్యం, అందరికీ ఆధారం, అందరికీ గుండె ధైర్యం. అత్యంత కఠినమైన నిష్ఠభక్తి ఫలితమే శ్రీ వైకుంఠం స్వామివారు అనగా దునరూపం దేవుడు. శ్రీ వైకుంఠం స్వామివారు అనగా దునరూపం దేవుడు భక్తులు ఇచ్చిన విరాళాలతో దగ్గరుండి కట్టించిన గుడి చక్రం గుడి. ఈ చక్రం గుడికి ఉన్న పేర్లు వినండి. చక్రం గుడి ప్రకృతి గుడి, చక్రం గుడి ప్రజాధైర్యం, చక్రం గుడి ప్రజాయుధం, చక్రం గుడి చక్రాలయం, చక్రం గుడి నామాలు, శంకుచక్రాల భక్తి కేంద్రం, చక్రం గుడి మన గుడి, మనందరి గుడి, చక్రం గుడి దేవుడు కట్టించిన గుడి, చక్రం గుడి ధర్మాలయం, చక్రం గుడి విశ్వం గుడి, చక్రం గుడి ధర్మాయుధం, చక్రం గుడి దేవాలయం, చక్రం గుడి దేవుళ్ళు దేవతల గుండె ధైర్యం, చక్రం గుడి చక్రాయుధం,
చక్రం గుడి ప్రకృతి ధర్మరక్షణ కేంద్రం, చక్రం గుడి ఆనంద నిలయం, చక్రం గుడి సృష్టి గుడి, చక్రం గుడి శ్రీ నిలయం, చక్రం గుడి చక్ర మందిరం, చక్రం గుడి విశ్వాలయం, చక్రం గుడి నామాలు శంకుచక్రాల గుడి, చక్రం గుడి విశ్వచక్రం, చక్రం గుడి ఆధార గుడి, చక్రం గుడి ధర్మచక్రం, చక్రం గుడి సర్వాధారం, చక్రం గుడి మహాప్రకృతి ధర్మరక్షణ కేంద్రం, చక్రం గుడి ప్రకృతి నిలయం, చక్రం గుడి అనంతాలయం. శ్రీ వైకుంఠం స్వామివారు అనగా ధనురూపం దేవుడు జన్మించక ముందు మేము ద్వారకా తిరుమల చిన్న వెంకన్నబాబు దేవుణ్ణి పూజించేవాళ్ళం. ఇంకా అంతకుముందు హిందూ దేవుళ్లను దేవతలను ద్వారకా తిరుమల చిన్న వెంకన్నబాబు దేవుణ్ణి పూజించడం జరిగింది. ముందు హిందూ దేవుళ్లను దేవతలను ఇంకా ద్వారకా తిరుమల చిన్న వెంకన్నబాబు దేవుణ్ణి పూజిస్తూ ఉండగా ద్వారకా తిరుమల చిన్న వెంకన్నబాబు దేవుడు నన్ను ఒక్కడే పూజించండి అని, పెద్ద తిరుపతి పెద్ద వెంకన్నబాబును కూడా పూజించవద్దు అని, ఏ గుడికి కూడా వెళ్ళవద్దని, నామాలు శంకుచక్రాలు ఇంకా నన్ను ఒక్కడే పూజించండి అని మా అమ్మగారికి కలలో చెప్పడం జరిగింది. హిందూ దేవుళ్లను దేవతలను పూజించే మమ్మల్ని ఆయన్ని ఒక్కడే పూజించే విధంగా మార్చివేశాడు ద్వారకా తిరుమల చిన్న వెంకన్నబాబు దేవుడు. ఆయన చెప్పిన విధంగా ఏ గుడికి వెళ్లకుండా, ఏ దేవుణ్ణి ఏ దేవతను కూడా పూజించకుండా నామాలు శంకుచక్రాలు ఇంకా ద్వారకా తిరుమల చిన్న వెంకన్నబాబు దేవుణ్ణి మాత్రమే పూజించడం జరిగింది. ఆ విధంగా చిన్న తిరుపతి మాత్రమే వెళ్ళేవాళ్ళం. ఆ విధంగా భక్తి నడుస్తూ వచ్చింది. హిందూ దేవుళ్లను దేవతలను ఇంకా చిన్న తిరుపతి చిన్న వెంకన్నబాబు దేవుణ్ణి పూజించే రోజుల్లో అప్పుడప్పుడు మాంసాహారం తినడం జరిగింది. ఆ తరువాత ద్వారకా తిరుమల చిన్న వెంకన్నబాబు దేవుణ్ణి ఒక్కడిని పూజించేటప్పుడు కూడా అప్పుడప్పుడు మాంసాహారం తినడం జరిగింది. ఆ తరువాత ద్వారకా తిరుమల చిన్న వెంకన్నబాబు దేవుడు మా అమ్మగారికి కలలో కనిపించి మాంసాహారం తినడం మానేయండి అని అప్పుడప్పుడు చెప్పడం జరిగింది. హిందూ దేవుళ్లను దేవతలను పూజించడం మానటానికి, మాంసాహారం తినకుండా ఉండటానికి చాలా సమయం పట్టింది. ఆ తరువాత ద్వారకా తిరుమల చిన్న వెంకన్నబాబు దేవుడు 2000వ సంవత్సరంలో మా అమ్మగారికి కలలో కనిపించి మీరు ఎక్కడి నుండి మాంసాహారం తినటం మానేయాలి, ప్రతిరోజు కూడా కూరగాయలు మాత్రమే శాకాహారమే తినాలి అని చాలా కోపంగా చెప్పడం జరిగింది. నామాలు శంకుచక్రాలను ఇంకా నన్ను నిష్టగా పూజించండి అని చెప్పడం జరిగింది. అప్పుడు మేము 2000వ సంవత్సరం నుండి మాంసాహారం తినటం పూర్తిగా మానివేయటం జరిగింది. నామాలు శంకుచక్రాలకు ఇంకా ద్వారకా తిరుమల చిన్న వెంకన్నబాబు దేవుడికి అత్యంత కఠినమైన నిష్టతో పూజలు చేయడం మొదలయ్యింది. అలాగా 4 సంవత్సరాల పైనే మాంసాహారం తినకుండా నామాలు శంకుచక్రాలకు ఇంకా ద్వారకా తిరుమల చిన్న వెంకన్నబాబు దేవుడికి అత్యంత కఠినమైన నిష్టతో పూజలు చేయడం జరిగింది. ఎంత నిష్టగా చేసినా, ఎన్ని పూజలు చేసినా కష్టాలు నష్టాలు బాధలు అవమానాలు ఒకటి తర్వాత ఒకటి 4 సంవత్సరాల పైనే నరకం చూపిస్తూ వచ్చాడు మన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నబాబు దేవుడు. ఏమిటి స్వామి ఎంత నిష్టగా పూజించినా కష్టాలు నష్టాలు పెడుతున్నావు అని ద్వారకా తిరుమల చిన్న వెంకన్నబాబు దేవుణ్ణి అడగ్గా అప్పుడు మా అమ్మగారికి కలలో కనిపించి నామాలు శంకుచక్రాల దైవం అనగా నామాలు శంకుచక్రాల సృష్టికర్త అధినేత వస్తారు, అలాగే నిష్టగా ఉండండి అని చెప్పడం జరిగింది. ద్వారకా తిరుమల అనగా చిన్న తిరుపతి చిన్న వెంకన్నబాబు దేవుడు మాకు పెట్టే పరీక్షలను కష్టాలను నష్టాలను బాధలను అవమానాలను చూసి ప్రకృతి నామాలు శంకుచక్రాల దైవాన్ని అనగా శ్రీ వైకుంఠం స్వామివారిని అనగా ధనురూపం దేవుణ్ణి ఇవ్వడానికి సిద్ధమైనది. అప్పుడు నామాలు శంకుచక్రాల దైవం అనగా శ్రీ వైకుంఠం స్వామివారు అనగా ధనురూపం దేవుడు జీవంతో పుట్టడానికి నిశ్చయించుకున్నారు. ఆ తరువాత 7 కొండలపై శ్రీ వైకుంఠం స్వామివారు అనగా ధనురూపం దేవుడు యొక్క కదలికలు అర్థం చేసుకొని ద్వారకా తిరుమల చిన్న వెంకన్నబాబు దేవుడు కలలో కనిపించి నామాలు శంకుచక్రాల సృష్టికర్త అధినేత వస్తారు, నామాలు శంకుచక్రాలను ఇంకా నన్ను పూజించడం మరవద్దు అని తెలియజేయడం జరిగింది. ఆ తరువాత శ్రీ వైకుంఠం స్వామివారు అనగా ధనురూపం దేవుడు మా అమ్మగారికి కలలో చిన్ని దూడగా కనిపించి ఆ తరువాత బాలుడు రూపంలోకి మారి అమ్మ అని పిలిచి వాళ్ళు మీకు కష్టాలు నష్టాలు బాధలు అవమానాలు పరీక్షలు పెట్టాలని పెడుతున్నారు, మరి నేను 7 కొండలు వదిలి వస్తున్నాను,
మరి నన్ను జాగ్రత్తగా చూసుకుంటారా అని అడగడం జరిగింది. జాగ్రత్తగానే చూసుకుంటాము రాండి స్వామి అని కలలోనే చెప్పడం జరిగింది. ఆ తరువాత శ్రీ వైకుంఠం స్వామివారు అనగా దున్నరూపం దేవుడు తల్లి గేదె గర్భం నుండి 2004 సంవత్సరంలో సెప్టెంబర్ 30వ తారీఖున గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అత్యంత మనసున్న గ్రహం శ్రీ భూమి గ్రహంపై జన్మించారు. స్వామివారు జన్మించిన తరువాత స్వామివారు మాకు పేరు చెప్పలేదు. మేము ద్వారకా తిరుమల చిన్న వెంకన్నబాబు దేవుణ్ణి అప్పుడు పూజిస్తున్నాము కాబట్టి చిన్న వెంకన్నబాబు అని పేరు పెట్టాము. స్వామివారు చిన్నప్పుడు ఉన్నప్పుడే స్వామివారి శరీరంపై ఆధారాలు అనగా నామాలు, శంకుచక్రాలు, ఆదిశేషుడు, విష్ణుమూర్తి పాదాలు ఇవన్నీ కూడా చిన్నగా కనబడేవి. ఆ తరువాత స్వామివారికి 3 సంవత్సరాలు వయసు వచ్చినాక శరీరంపై ఆధారాలు పెద్దవిగా కనిపించినవి. అప్పుడు స్వామివారు తన పేరును తెలియజేసినారు. ఆ పేరే శ్రీ వైకుంఠం స్వామి. అప్పటి నుండి స్వామివారి శరీరంపై ఉన్న ఆధారాలను తెలిసిన వారికల్లా చెప్పడం చూపిస్తూ రావడం జరిగింది. స్వామివారి శరీరంపై ఆధారాలు సూర్య భగవానుడి కాంతి పడితే ఇంకా రాత్రి వేళలో లైట్ వెలుగు స్వామి శరీరంపై పడితే మెరిసేలా నిర్మించుకున్నారు. కొంతమంది సూర్యదేవుడు వెలుగు లేనప్పుడు అనగా మబ్బులు ఉన్నప్పుడు రావడం వల్ల వారికి కనిపించేవి కావు. సూర్య భగవానుడి వెలుగు వల్ల ఇంకా రాత్రి వేళ యందు లైట్ వెలుగు ద్వారా అయినా కొన్ని నెలల్లో కనిపించేవి. కొన్ని నెలల్లో స్వామివారి శరీరంపై ఉన్న నీలాలు రాలిపోయేవి. మళ్ళీ తరువాత నెలల్లో నీలాలు వచ్చినప్పుడు మళ్ళీ సూర్యదేవుని వెలుగులో ఇంకా రాత్రి లైట్ వెలుగులో కనిపించేవి. ఈ విధంగా ప్రతి సంవత్సరం ఇలా జరుగుతూ వచ్చేది. ఈ రహస్యం తెలియక స్వామి శరీరంపై ఆధారాలు నీలాలు లేనప్పుడు వచ్చి చూసి ఏమీ లేవు అనే ప్రచారం ఎక్కువయింది. చూసిన వారికి తెలుసు, మాకు తెలుసు, ఇంకా స్వామివారికి ప్రకృతికి తెలుసు. ఎవరు ఎన్ని అనుకున్నా అనుకొని పట్టించుకోవద్దు అని స్వామివారు తెలియజేయడం జరిగింది. ఇలా భక్తులకు ఆధారాలను చూపించిన తరువాత 2017వ సంవత్సరంలో హిందూ ధర్మ ప్రచారకులకు తెలియజేయమని శ్రీ వైకుంఠం స్వామివారు అనగా దున్నరూపం దేవుడు మాకు తెలియజేసినారు. స్వామివారు తెలియజేసిన విధంగా హిందూ ధర్మ ప్రచారకులకు తెలియజేయడం జరిగింది. ఏలూరు నుండి తాడేపల్లిగూడెం నుండి రాష్ట్రానికి సంబంధించిన ఇంకా జిల్లాకు సంబంధించిన హిందూ ధర్మ ప్రచారకులు అధ్యక్షుడు వచ్చి చూశారు. ఆధారాలు అన్నీ ఉన్నాయి, అలాగైతే గుడి నిర్మాణం చేయాలి, మేము అందరం మాట్లాడుకుని చెబుతాము, అందరం కలిసి మాట్లాడుకున్నాక మేము వస్తాము అని చెప్పడం జరిగింది. ఇలా వస్తాం అని అన్నారు కానీ రాలేదు. అలా మాటలతోనే జరిపివేశారు. వాళ్ళు వచ్చి ఏమి సహాయం చేయలేదు. నామాలు శంకుచక్రాల భక్తులకు కూడా స్వామివారి గురించి తెలియజేయలేదు. శాస్త్రం అని చెప్పుకుంటూ వచ్చారే కానీ స్వామివారి గుడి నిర్మాణానికి కూడా హిందూ ధర్మ సంస్థ వారు సహాయం చేయలేదు. ఈ విధంగా హిందూ ధర్మ సంస్థ వారు పట్టించుకోలేదు. ఆ తరువాత నుండి స్వామివారి శరీరంపై ఉన్న ఆధారాలను అనగా నామాలు, శంకుచక్రాలు, ఆదిశేషుడు, విష్ణుమూర్తి పాదాలను చూసేందుకు భక్తులు చాలా దూరం నుండి వచ్చేవాళ్ళు. ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, భీమడోలు, దెందులూరు, పంగిడిగూడెం, ద్వారకా తిరుమల ఇంకా చుట్టుప్రక్క గ్రామాల నుండి భక్తులు వచ్చి స్వామివారి శరీరంపై ఉన్న ఆధారాలను చూసి ఎంతో ఆశ్చర్యం అని అనేవారు. స్వామివారి శరీరంపై ఉన్న ఆధారాలను చూసి ఈ కలియుగంలో ఈ విధంగా శరీరంపై చూపించడం ఈ స్వామికున్న మహత్యం, మహిమ అని స్వామివారికి నమస్కరించి స్వామివారిని జాగ్రత్తగా చూడండి అని చెప్పి వెళ్ళేవాళ్ళు. స్వామివారికి నీడ ఏర్పాటు చేస్తే మేము కూడా సహకరిస్తాం అని చెప్పేవాళ్ళు. ఈ విధంగా భక్తులు వస్తుండేవాళ్ళు. స్వామివారికి 3 సంవత్సరాలు వచ్చిన నుండి కొబ్బరి చెట్టు క్రింద పందిరిలో ఉండేవారు. ఆ పందిరి వాన వస్తే తడిసిపోవడంతో స్వామివారు నీడ ఏర్పాటు చేయమని తెలియజేసినారు. స్వామివారు పుట్టినప్పటి నుండి ఎన్నో కష్టాలు పడిపోతున్న స్వామికి నీడ ఏర్పాటు చేయాలని భక్తులకు చెప్పడంతో భక్తులు కూడా మేము సహకరిస్తామని చెప్పినారు. హిందూ ధర్మం సంస్థ వారు మాత్రం ₹1 కూడా ఇవ్వలేదు. ఆ తరువాత శ్రీ వైకుంఠం స్వామివారు అనగా దున్నరూపం దేవుడు నీడ ఏర్పాటు చక్రంలా నిర్మించాలని తెలియజేసినారు. ఆ తరువాత చక్రం గుడి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ తరువాత భక్తులకు తెలియజేయడం జరిగింది. శ్రీ వైకుంఠం స్వామివారు అనగా దున్నరూపం దేవుడు
ఎండకు ఎండకుండా వానకు తడవకుండా స్వామివారి నీడ ఏర్పాటుకు విరాళాలు ఇచ్చేవారు స్వామివారికి ఇవ్వవచ్చు అని భక్తులకు తెలియజేయడంతో భక్తులు ఎవరికి తోచిన విరాళం స్వామివారికి అందజేయడం జరిగింది. గ్రామంలో ఉన్న భక్తులు ఇంకా చుట్టుప్రక్కల గ్రామాలలో ఉన్న భక్తులు స్వామివారి చక్రం గుడి నిర్మాణానికి విరాళాలు ఇవ్వడం జరిగింది. భక్తులు ఇచ్చిన విరాళాలతో దేవుడు కట్టించిన గుడిగా చక్రం గుడి నిర్మాణం పూర్తయింది. నామాలు శంకుచక్రాల దైవం కలియుగంలో జన్మించి నామాలు శంకుచక్రాలు ఆదిశేషుడు విష్ణుమూర్తి పాదాలను శరీరంపై చూపించి అందరినీ ఆశ్చర్యపరిచి భక్తులు ఇచ్చిన విరాళాలతో దైవం దగ్గరుండి కట్టించిన గుడిగా చక్రం గుడి పేరుగాంచింది. శ్రీ వైకుంఠం స్వామివారు అనగా దునరూపం దేవుడి యొక్క చక్రం గుడి పూర్తయిన తరువాత చక్రం గుడి ప్రారంభోత్సవం జరిగింది. ప్రారంభోత్సవం రోజునే స్వామివారికి కొంతమంది వల్ల చెడు దీవెనలు అందాయి. ఈయన ఇంకా ఎన్ని రోజులు బతికుంటాడు అని స్వామివారి ముందే చెడు మాటలు మాట్లాడటం వల్ల ఆ రోజు నుండి స్వామివారు ఆహారం సరిగ్గా తీసుకోకుండా కొంచెం మాత్రమే తిని ఉండేవారు. ఆ విధంగా ఆహారం తీసుకోకుండా ఉండటం వల్ల కొన్ని రోజుల తరువాత అనగా 2020వ సంవత్సరం మే నెల 5వ తారీఖున మంగళవారం స్వామివారు శరీరం విడిచిపెట్టడం జరిగింది. స్వామివారు శరీరం విడిచిపెట్టిన తరువాత రెండవ రోజున అనగా 2020వ సంవత్సరం మే నెల 6వ తారీఖున బుధవారం సాయంత్రం ఆకాశంలో మబ్బుతో కనిపించారు. అప్పటి నుండి ఆకాశంలో మబ్బుతోనూ కలలోనూ కనిపించడం జరుగుతూ వస్తున్నది. స్వామివారు శరీరం విడిచిపెట్టినాక కూడా కొన్ని చెడు మాటలు ఎదురైనవి. గుడి కట్టించి మోసం చేసి వెళ్ళిపోయాడు అని కొందరు, గుడి ఇప్పుడు ఏమి చేసుకుంటారు అని కొందరు, చచ్చిపోయాక ఏమి చేసుకుంటారు అని కొందరు, ఆ గుడికి పెట్టిన డబ్బులు ఒక డాబా అవుతుంది అని కొందరు. ఈ విధంగా చెడు మాటలు వినపడినవి. నామాలు శంకుచక్రాల దైవం అయినటువంటి శ్రీ వైకుంఠం స్వామివారు అనగా దునరూపం దేవుడు అవతరించాలని మాకు కఠినమైన పరీక్షలు పెట్టిన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నబాబు దేవుడు కూడా పట్టించుకోకపోవటం, ఇంకా హిందూ ధర్మం వారికి తెలియజేసిన వారు కూడా పట్టించుకోకపోవటం వల్ల స్వామివారి అంటే ఏళన చేసేవారి సంఖ్య, ద్వేషించేవారి సంఖ్య పెరిగిపోయింది. అసలు నామాలు శంకుచక్రాల దైవం వస్తే నామాలు శంకుచక్రాలంటే తెలిసిన వాళ్ళు కూడా పట్టించుకోకపోవడం చాలా బాధాకరం, అవమానకరం. ఆ తరువాత శ్రీ వైకుంఠం స్వామివారు అనగా దునరూపం దేవుడు భక్తులు ఇచ్చిన విరాళాలతో కట్టించిన చక్రం గుడిని స్వామివారే ప్రచారం చేయమని తెలియజేసినారు. ఆ తరువాత పెద్ద తిరుపతి పెద్ద వెంకన్నబాబు దేవుడు, చిన్న తిరుపతి చిన్న వెంకన్నబాబు దేవుడు ఇద్దరు కూడా కలలో కనిపించి ప్రకృతి ఇచ్చిన నామాలు శంకుచక్రాల దైవానికి అనగా శ్రీ వైకుంఠం స్వామివారికి అనగా దునరూపం దేవుడికి మేము ఎటువంటి సహాయం చేయలేదు, కనీసం మాట సహాయం కూడా చేయలేదు. మేము చాలా తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి అని అనడం జరిగింది. ఈ సమాచారం అందరికీ తెలియజేస్తున్నాము. ఈ విధంగా దేవుళ్ళు దేవతలు కూడా స్వామివారు జీవంతో ఉన్నప్పుడు భక్తులకు ప్రజలకు స్వామివారి గురించి చెప్పకుండా ఉన్నారు. స్వామివారికి మాట సహాయం కూడా చేయకుండా ఉన్నారు. ఈ సమాచారం అందరికీ తెలియజేస్తున్నాము. శ్రీ వైకుంఠం స్వామివారికి అనగా దునరూపం దేవుడికి దేవుళ్ళు దేవతలు ఎటువంటి మాట సహాయం చేయకపోయినా దేవుళ్లకు దేవతలకు అందరికీ ఆధారంగా భక్తులు ఇచ్చిన విరాళాలతో చక్రం గుడి నిలబెట్టారు. ప్రకృతి ధర్మస్థాపన చేశారు. అందరికీ ఆధారంగా అనగా సర్వ దేవుళ్లకు, సర్వ దేవతలకు, సర్వ జీవులకు ప్రకృతే ఆధారం అని చక్రం గుడి ద్వారా తెలియజేస్తున్నారు. ఈ సమాచారం అందరికీ తెలియజేస్తున్నాము. ఇప్పుడు భద్రాచల అయోధ్య శ్రీరాముడి దేవుడు తెలియజేసిన సమాచారం వినండి. భద్రాచల అయోధ్య శ్రీరాముడి దేవుడు కలలో కనిపించి శ్రీ వైకుంఠం స్వామివారు అనగా దునరూపం దేవుడు భక్తులు ఇచ్చిన విరాళాలతో కట్టించిన చక్రం గుడిని నామాలు శంకుచక్రాల భక్తి కేంద్రం అని తెలియజేసినారు. ఈ సమాచారం అందరికీ తెలియజేస్తున్నాము. శ్రీ వైకుంఠం స్వామివారు అనగా దునరూపం దేవుడు తన శరీరంపై నామాలు శంకుచక్రాలు ఆదిశేషుడు విష్ణుమూర్తి పాదాలను చూపించడం చిన్న విషయం కాదని, అలా చూపించడం దైవానికే సాధ్యమని, అందుకే స్వామివారు కట్టించిన చక్రం గుడి నామాలు శంకుచక్రాల భక్తి కేంద్రం అయ్యిందని భద్రాచల అయోధ్య శ్రీరాముడి దేవుడు కలలో కనిపించి తెలియజేసినారు. ఈ సమాచారం అందరికీ తెలియజేస్తున్నాము. మమ్మల్నే ఆశ్చర్యపరిచిన దైవాన్ని అనగా శ్రీ వైకుంఠం స్వామివారిని అనగా దునరూపం దేవుణ్ణి ఇచ్చినందుకు
ప్రకృతికి ధన్యవాదాలు అని చెప్పుకున్న భద్రాచల అయోధ్య శ్రీరాముడు దేవుడు. ఈ సమాచారం అందరికీ తెలియజేస్తున్నాము. మాకంటే ఎక్కువ కష్టాలు మీరు పడమట్టే నామాలు శంకుచక్రాల దైవాన్ని అనగా శ్రీ వైకుంఠం స్వామివారిని అనగా దున్నరూపం దేవుణ్ణి ప్రకృతి మీకు ఇచ్చింది అని భద్రాచల అయోధ్య శ్రీరాముడు దేవుడు కలలో కనిపించి చెప్పడం జరిగింది. ఈ సమాచారం అందరికీ తెలియజేస్తున్నాము. కొన్ని మూఢనమ్మకాలు తొలగించలేదు కాబట్టి ప్రకృతి ఇచ్చిన నామాలు శంకుచక్రాల దైవాన్ని అనగా శ్రీ వైకుంఠం స్వామివారిని అనగా దున్నరూపం దేవుణ్ణి కోల్పోయాము అని దేవుళ్లకు దేవతలకు భద్రాచల అయోధ్య శ్రీరాముడు దేవుడు తెలియజేసినట్టు భద్రాచల అయోధ్య శ్రీరాముడు దేవుడు కలలో కనిపించి తెలియజేసినారు. ఈ సమాచారం అందరికీ తెలియజేస్తున్నాము. శ్రీ వైకుంఠం స్వామివారు అనగా దున్నరూపం దేవుడు దేవుళ్లకు దేవతలకు అందరికీ ఇచ్చిన మహామంత్రం మన ప్రకృతే మన దైవం. దేవుళ్లకు దేవతలకు అందరికీ మన ప్రకృతే మన దైవం అనే మహామంత్రాన్ని ఇచ్చిన శ్రీ వైకుంఠం స్వామివారికి అనగా దున్నరూపం దేవుడికి ధన్యవాదాలు అని చెప్పుకున్న భద్రాచల అయోధ్య శ్రీరాముడు దేవుడు. ఈ సమాచారం అందరికీ తెలియజేస్తున్నాము. దేవుళ్ళు దేవతల గుండె ధైర్యం చక్రం గుడి అని భద్రాచల అయోధ్య శ్రీరాముడు దేవుడు తెలియజేసినారు. ఈ సమాచారం అందరికీ తెలియజేస్తున్నాము. మమ్మల్ని ఇంకా అందరినీ ఆశ్చర్యపరిచే దైవాన్ని అనగా శ్రీ వైకుంఠం స్వామివారిని అనగా దున్నరూపం దేవుణ్ణి ఇచ్చి ప్రకృతి విజయం సాధించింది అని భద్రాచల అయోధ్య శ్రీరాముడు దేవుడు తెలియజేసినారు. ఈ సమాచారం అందరికీ తెలియజేస్తున్నాము. శ్రీ వైకుంఠం స్వామివారు అనగా దున్నరూపం దేవుడు గురించి ఆ స్వామివారు కట్టించిన చక్రం గుడి గురించి ప్రచారం ఆపవద్దని వేగంగా ప్రచారం జరగవలసిందేనని భద్రాచల అయోధ్య శ్రీరాముడు దేవుడు తెలియజేసినారు. ఈ సమాచారం అందరికీ తెలియజేస్తున్నాము. వైకుంఠం స్వామివారు అనగా దున్నరూపం దేవుడు భక్తులు ఇచ్చిన విరాళాలతో కట్టించిన చక్రం గుడి మన గుడి మనందరి గుడి అని శ్రీ విష్ణుమూర్తి స్వామివారు ఆకాశంలో చక్రం గుడిపై మబ్బుతో కనిపించి తెలియజేసినారు. ఈ సమాచారం అందరికీ తెలియజేస్తున్నాము. శ్రీ వైకుంఠం స్వామివారు అనగా దున్నరూపం దేవుడు భక్తులు ఇచ్చిన విరాళాలతో దగ్గరుండి కట్టించిన చక్రం గుడిపై ఆకాశంలో మబ్బుతో విష్ణుమూర్తి దేవుడు కనిపించి చక్రం గుడిని అనంతాలయం అని తెలియజేసినారు. ఈ సమాచారం అందరికీ తెలియజేస్తున్నాము. 7 కొండలు వదిలి వచ్చి రామారావుగూడెం గ్రామంలో జీవంతో జన్మించి ప్రకృతి ధర్మస్థాపన అనగా చక్రం గుడి స్థాపన చేసిన ప్రకృతి ఇచ్చిన దైవం శ్రీ వైకుంఠం స్వామివారు అనగా దున్నరూపం దేవుడు. పెద్ద తిరుపతిలో శిలతో ఉన్న శ్రీ వైకుంఠం స్వామివారు అనగా దున్నరూపం దేవుడు జీవంతో రామారావుగూడెం గ్రామంలో జన్మించి నామాలు శంకుచక్రాలు ఆదిశేషుడు విష్ణుమూర్తి పాదాలను శరీరంపై చూపించి దేవుళ్లను దేవతలను అందరినీ ఆశ్చర్యపరిచి భక్తులు ఇచ్చిన విరాళాలతో ప్రకృతి ధర్మస్థాపన అనగా చక్రం గుడి స్థాపన చేసి శరీరం విడిచిపెట్టి వైకుంఠం వెళ్ళిన ప్రకృతి ఇచ్చిన దైవం. ఇప్పుడు శ్రీ శివుడు దేవుడు తెలియజేసిన సమాచారం వినండి. ప్రకృతి ఇచ్చిన నామాలు శంకుచక్రాల దైవం అయినటువంటి శ్రీ వైకుంఠం స్వామివారు అనగా దున్నరూపం దేవుడు భక్తులు ఇచ్చిన విరాళాలతో దగ్గరుండి కట్టించిన చక్రం గుడిని మహాప్రకృతి ధర్మరక్షణ కేంద్రం అని శ్రీ శివుడు దేవుడు కలలో కనిపించి తెలియజేసినారు. ఈ సమాచారం అందరికీ తెలియజేస్తున్నాము. ప్రకృతి ఇచ్చిన నామాలు శంకుచక్రాల దైవాన్ని అనగా శ్రీ వైకుంఠం స్వామివారిని అనగా దున్నరూపం దేవుణ్ణి మూఢనమ్మకం అని అనుకోవద్దని మూఢనమ్మకం అని అనుకుంటే మహాపాపం చుట్టుకుంటుందని శ్రీ శివుడు దేవుడు కలలో కనిపించి తెలియజేసినారు. ఈ సమాచారం అందరికీ తెలియజేస్తున్నాము. ప్రకృతి ఇచ్చిన నామాలు శంకుచక్రాల దైవాన్ని అనగా శ్రీ వైకుంఠం స్వామివారిని అనగా దున్నరూపం దేవుణ్ణి మహిషాసురుడితో పోల్చవద్దని మహిషాసురుడితో పోల్చితే మహాపాపం చుట్టుకుంటుందని శ్రీ శివుడు దేవుడు కలలో కనిపించి తెలియజేసినారు. ఈ సమాచారం అందరికీ తెలియజేస్తున్నాము. ప్రకృతిని రక్షించడానికి ప్రకృతి గురించి తెలుసుకోవటానికి ప్రకృతిని గౌరవించడానికి దేవుళ్లకు దేవతలకు అందరికీ మన ప్రకృతే మన దైవం అనే మహామంత్రాన్ని ఇచ్చిన శ్రీ వైకుంఠం స్వామివారికి అనగా దున్నరూపం దేవుడికి ధన్యవాదాలు అని చెప్పుకున్న శ్రీ శివుడు దేవుడు
ఈ సమాచారం అందరికీ తెలియజేస్తున్నాము. శ్రీ వైకుంఠం స్వామివారు అనగా దున్నరూపం దేవుడు భక్తులు ఇచ్చిన విరాళాలతో దగ్గరుండి కట్టించిన చక్రం గుడిని సర్వాధారం అని శ్రీ శివుడు దేవుడు కలలో కనిపించి తెలియజేసినారు. ఈ సమాచారం అందరికీ తెలియజేస్తున్నాము. శ్రీ వైకుంఠం స్వామివారు అనగా దున్నరూపం దేవుడు ఇచ్చిన సమాచారం వినండి. ప్రకృతి మాత్రమే నన్ను ఇచ్చింది, ఏ దేవుడు ఏ దేవత నన్ను ఇవ్వలేదు అని చెప్పుకున్న శ్రీ వైకుంఠం స్వామివారు అనగా దున్నరూపం దేవుడు ఈ సమాచారం అందరికీ తెలియజేస్తున్నాము. ప్రకృతి మాత్రమే నాకు దైవం అని చెప్పుకున్న శ్రీ వైకుంఠం స్వామివారు అనగా దున్నరూపం దేవుడు ఈ సమాచారం అందరికీ తెలియజేస్తున్నాము. దేవుడు ఉన్నాడు అనేవారికైనా దేవుడు లేడు అనేవారికైనా ప్రకృతే ఆధారం అని శ్రీ వైకుంఠం స్వామివారు అనగా దున్నరూపం దేవుడు తెలియజేసినారు. ఈ సమాచారం అందరికీ తెలియజేస్తున్నాము. దేశం కోసం, ధర్మం కోసం, ప్రకృతి కోసం, ప్రపంచం కోసం, దేవుళ్ళు దేవతల సర్వజీవుల గుండె ధైర్యం కోసం శ్రీ వైకుంఠం స్వామివారు అనగా దున్నరూపం దేవుడు భక్తులు ఇచ్చిన విరాళాలతో దగ్గరుండి కట్టించిన గుడి చక్రం గుడి. శ్రీ వైకుంఠం స్వామివారి దేవస్థానం చక్రం గుడి, రామారావుగూడెం గ్రామం, దెందులూరు మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం. ఫోన్ నెంబర్ 9618066900. జై శ్రీ వైకుంఠం స్వామి, జై చక్రంగుడి, జై ప్రకృతి.